జగదేవపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం జగదేవపూర్ నందు పిఎస్సిఎస్ చైర్మన్ ఆలేటి ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం అమలు చేయబోతున్న రైతు భరోసా పథకంపై రైతుల నుండి అభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం రైతు బంధు, రైతు బీమా పథకాలు రైతులకు ఎంతో మేలు జరిగిందని, ప్రస్తుతం ప్రభుత్వం కూడా త్వరగా రైతు భరోసా మరియు రైతు బీమా పథకాలను అమలు చేయాలని అన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల వ్యవసాయ అధికారి యు వసంతరావు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి రైతుల నుండి అభిప్రాయం సేకరించి వీలైనంత మంది ఎక్కువ మంది రైతులకు ఈ రైతు భరోసా పథకాన్ని అందిస్తుందని తెలిపారు. అలాగే పిఎస్సిఎస్ జగదేవ్పూర్ ద్వారా రైతులకు యూరియాను అందిస్తుందని, దీన్ని మండలంలోని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతులు రైతు భరోసాపై వారి అభిప్రాయాలను తెలియజేశారు. కార్యక్రమంలో పిఎస్సిఎస్ డైరెక్టర్లు, డిసిసిబి బ్యాంక్ మేనేజర్ నాగభూషణం, పిఎస్సిఎస్ సిఇఓ రాములు మరియు వారి సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఇళ్ళకు కూడా వేస్తున్నట్టు పోయినసారి కూడా ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా చూసాం. ఇంటి స్థలాలు కూడా రైతు అదేంటంటే మనకి ధరణి పోర్టల్లో కనుక మన భూమి ఆన్లైన్ అయితే దాన్ని మొత్తాన్ని తీసుకొని పీపీబీ అంటే మన పాస్బుక్కి అకౌంట్ నెంబర్ ఏంటని చెప్పేవాడు. మాకు ఓన్లీ అకౌంట్ నెంబరే వేసి పంపించేవాళ్ళం. అయితే ఈసారి ఏంటంటే కొంచెం గైడ్లైన్స్ చేంజ్ చేస్తారని గవర్నమెంట్ ఉద్దేశం. దానికి రైతుల అభిప్రాయం ఏంది అంటే ఎన్ని ఎకరాలు దాకా వేయచ్చు అనేది రైతుల నుంచి కొంతమంది రైతులు ఉంటారు 5 ఎకరాలకే చాలంటారు, కొంతమంది 10 అంటారు, కొంతమంది అట్లా కాదు సాగు చేసిన మొత్తానికి వేయాలని కూడా ఉంటారు. రైతు ఏదైనా రైతే కదా, 20 ఎకరాలు సాగు చేసినా కూడా దానికి కష్టం అనేది ఉంటుంది. కాబట్టి సాగు చేసిన మొత్తానికి కూడా ఏమైనా రైతులు అట్లా అసలు రైతుల అభిప్రాయం ఏంటి అంటే ఒకవేళ మీరు ఇట్లా చెప్పలేకపోయినా కూడా లెటర్ రూపం కూడా రాయచ్చు. ప్రభుత్వము మరి సొసైటీల సమావేశం ఏర్పాటు చేసి రైతు భరోసా మీద రైతుల అభిప్రాయం 30 మంది పోవడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఇలా సమావేశం నిర్వహించి మరి రైతులు ఇచ్చినటువంటి అభిప్రాయము ఒక్కొక్క రైతు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. వాళ్ళు ఇచ్చినటువంటి అభిప్రాయాన్ని మరి మా డిసిఓ ఆఫీస్కు మరి పంపడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్లు, అదేవిధంగా మరి జయదేవ్పూర్ అగ్రికల్చర్ ఆఫీసరు, బ్యాంకు సిబ్బంది, అదే కార్యాలయ సిబ్బంది అందరూ రైతులు పాల్గొనడం జరిగింది. వారి అభిప్రాయాలు తెలియజేయడం జరిగింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం, గత ప్రభుత్వంలో మరి రైతు బీమా కానీ, రైతు బంధు కానీ రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసము మరి పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. మరి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ పథకాలను యథావిధంగా కొనసాగించి మరి రైతులకు మేలు చేకూర్చాలని మా అభిప్రాయం. అదేవిధంగా మరి సొసైటీ పరిధిలోని జయదేవ్పూర్, మరి మరొకకు మా కుకునూరుపల్లి మండలంలోని రైతులందరికీ తెలియజేయడం ఏమనగా మరి సొసైటీ ఆధ్వర్యంలో యూరియా కూడా, ఎరువులు కూడా అందుబాటులో ఉంచడం, ఇది ఎటువంటి షార్టేజ్ అనేది లేదు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచి వాళ్ళకి ఏ విధంగా ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామని తెలియజేస్తుంది.